రైట్ అండి. సో బొల్లమల్లయ్య గారు, కాంగ్రెస్ 53% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి ఇవ్వాల్సినటువంటి అగత్యం, అవసరం, అనివార్యమైనటువంటి పరిస్థితి కల్పించడం మూలాన మీరు కూడా అదే పంధాన్ని అనుసరించారు అని చెప్తున్నారు మద్ది శ్రీనివాసరెడ్డి గారు. అండ్ ఎంబీసీలకు కూడా టికెట్లు ఇచ్చినటువంటి ఘనత అని చెప్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు పెద్దపీట వేస్తోందని చెప్తున్నప్పుడు మరి ఏంటి బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి బీసీలకు ఇంత చేస్తూ ఉంటే? ఇప్పుడు వృత్తిరీత్యా శ్రీనివాసరెడ్డి గారు అడ్వకేటు, కోర్టులో మర్డర్ కేసు తీసుకున్నాం కాబట్టి వారి తరఫున వాదించాలన్నట్టు డిబేట్లో కూడా ఇలా కాంగ్రెస్ తరఫున వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ తరఫున వాదించాలని చెప్పేసి మాట్లాడితే మేమేం చేయలేము, చెప్పలేము కూడా. ఎందుకంటే వాదనకి ప్రతివాదన పెట్టుకొని మీ టైంలో కూడా వేస్ట్ చేయలేము. వాస్తవం ఏందనేది ప్రజలకు కూడా తెలుసు. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నోళ్ళు అసెంబ్లీ తీర్మానం అనే ఒక నెపంతో చేతులు దులిపేసుకొని మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులలో జనరల్ స్థానాలలో కూడా పోటీ పడి బీసీ వాళ్ళు పోటీ చేసిరు. తప్పనిసరి పరిస్థితులలో అక్కడ గెలిచిన వాళ్ళని మా వాళ్ళు అని చెప్పేసారంటే, మీరు 42% రిజర్వేషన్ ఒకవేళ రాకపోయినా పార్టీ పరంగా ఇగో ఇవి రిజర్వ్డ్ స్థానాలని మీరు కేటాయిస్తే డెఫినెట్ గా మీ పార్టీ చిత్తుతుందని చెప్పి అనుకుంటాం. యాదృచ్ఛికంగా అక్కడ మేము మండల స్థాయిలో పోటీ చేయడానికి మా నాయకత్వం సిద్ధంగా లేదు, ఇంకొకళ్ళు మేము సిద్ధంగా లేము అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల సామాజిక సమీకరణాలలో కలిసి వచ్చిన అంశాలని మీరు క్లెయిమ్ చేసుకుంటా అంటే ఇంకా అంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమున్నది? ఇవాళ ఏమేమి అమలు చేసిరు, ఏమేమి అమలు చేయలేదు అనేది డిబేట్లో నేను ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చెప్పాల్సిన పని లేదు. ప్రజలు లక్షలాది మంది మీ టీవీ ప్రేక్షకులు ఉన్నారు. ఇవాళ మామూలుగా చూసేటోళ్ళు మాట్లాడుతున్నాయి కూడా 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంది, నెరవేర్చిన హామీలేంది అనేది మేము చెప్పకుండానే, నాయకులుగా కానీ ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు చెప్పకుండానే ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు, సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. కానీ మీరు ఏ హామీని నెరవేర్చకుండా ఇప్పటికీ కూడా కాలయాపనతోని మున్సిపాలిటీ ఎన్నికలు ఏ రకంగా జరిగినా చూసారు ప్రజలందరూ కూడా. పట్టణ వాసులు, పట్టణ ప్రజలు కూడా ఎటువంటి బెదిరింపులు జరిగిన నామినేషన్ వేసిన దగ్గర నుంచి చివరికి ఓట్ల లెక్కింపు అయిన తర్వాత అభ్యర్థులు గెలిచిన వాళ్ళని ఏ రకంగా ప్రలోభాలకు గురి చేసిరు, ఎట్లా బెదిరించి తీసుకుపోయారు అని అనేది, ఓటుకి ఏ రకంగా వెలగట్టిరు అనేది ప్రజలందరూ కూడా చూసిరు, ఎటువంటి బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడ్డారు అనేది. అధికార పక్షంగా అధికారం ఎవరున్నా కానీ 90 నుంచి 95% స్థానాలు కైవసం చేసుకోవటం అనేది గత ఆనవాయితీగా అధికార పార్టీకి వస్తున్న సాంప్రదాయం. కానీ ఈ రోజు మీరు ఏ శాతానికి పడిపోయారు అని అంటే 60 నుంచి 65% అటు గ్రామ పంచాయతీ కానీ ఇటు మున్సిపాలిటీ కానీ పరిమితమైంది. మిగతా వాటిల్లో హంగు ఏర్పడ్డ దగ్గర ఏమేం చేసిరు, దొడ్డిదారి ప్రయత్నాలు ప్రజలకు అందరూ కూడా తెలుసు. కాబట్టి మీకు బొటాబొట్టిన రిజల్ట్ దాదాపుగా ఎన్నికల్లో 37 మున్సిపాలిటీలలో బొటాబొట్టినిచ్చి 15 స్థానాలు మాకు కట్టబెట్టినప్పుడు దాదాపుగా 50 స్థానాలు అవుట్ ఆఫ్ 116. దీంట్లో మీ పర్సంటేజ్ ఏడుకు వచ్చింది 60-65%. ఎన్ని ప్రయత్నాలు చేస్తే దొడ్డిదారి ప్రయత్నాలు, అధికారాన్ని ఉపయోగించి ప్రలోభాలు పెట్టి డబ్బు వెదజల్లి మద్యం ఏర్లై పారి అభ్యర్థుల్ని బెదిరించి రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత మీరు నిలబెట్టుకున్న స్థానాలు అవి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు 60-60% ఇప్పటికి పరిమితమైన పట్టణ ప్రజలలో అంటే మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఎంత? 5 లక్షల ఓట్ల తేడా. 15 లక్షలు మీకు వచ్చినాయి, 10 లక్షలు మాకు వచ్చినాయి. సో వీటన్నిటి బేరీ చేసుకుంటే మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏంది, వాటిని నెరవేర్చడానికి ఏ ప్రయత్నం చేయాలి, ప్రజల దగ్గర మీరు మాటను ఎట్లా నిలబెట్టుకోవాలనేది ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి. మేమేమంటున్నాము, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని అంటున్నాం. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని పక్కకు పెట్టారు. మీకు ఇచ్చిన అవకాశం మేరకు మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో ఎన్ని రోజులలో ఆ రోజు ఏమన్నారు, ఇగో ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యంలో 4,000 అని అన్నారు. ఇప్పుడు తీసుకుంటే 10,000, వచ్చే నెల నుంచి 15,000 అని చెప్పేసి అని అన్నారు. ఇట్లా చెప్పిన మాటలు ఎటుపోయినాయి? ఇప్పటి నుంచి మామూలుగా అత్తకి 4,000 ఇస్తాము, రేపటి నుంచి కోడలు కూడా 2,500 ఇస్తా అని చెప్పారు. స్కూటీలు అన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. ఇంతవరకు ఏ ఒక్కటి కూడా ఫ్రీ బస్ ఒక్కటి చెప్పుకోవడానికి, అది కూడా పొద్దున బస్సు వస్తే సాయంత్రం బస్సు వస్తున్నది. దానివల్ల ఎంతవరకు ఏం లబ్ధి పొందుతున్నారో, రోజువారి కూలీ చేసేటోళ్ళకి ఏమన్నా లబ్ధి జరుగుతుందా, రోజువారి చిన్న వెండర్స్కి ఏమన్నా లబ్ధి జరుగుతుందా అంటే వాళ్ళకి కాదు, లబ్ధి ఎవరు జరుగుతుందా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి మీరు మాకేదో సమాధానం చెప్పమని అనట్లే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఈరోజు ఆశా వర్కర్లు రోడ్ల మీద పడ్డారు.
ధర్నాలు జరిగినాయి. పోలీసు వాళ్ళు ఈడ్చకపోయి లోపలేసారు. ఇవాళ విద్యార్థులు గురుకుల హాస్టళ్లలో మధ్యాహ్నం భోజనంలో మొత్తం మెత్తబడ్డ అన్నంతో పాటు పురుగుల అన్నాలు పెడుతున్నారు, మా బతుకులు ఛిద్రం చేస్తున్నారు అని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్తా ఉన్నారు. రోజుకొక పిల్లాడు చచ్చిపోతా ఉన్నాడు గురుకుల హాస్టళ్లలో, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో. కనీసం వసతులు, చలికాలానికి దుప్పట్లు ఇవ్వలేకపోయారు, పుస్తకాలు ఇవ్వలేకపోయారు. ఇవాళ గ్రామాలలో చూస్తే వైద్యం లేదు. ప్రసూతి ఎక్కడ జరుగుతూ ఉంది? నడివీధులలో, ముళ్ళ పొదలలో ప్రసూతి జరుగుతూ ఉంది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కనీసం డెలివరీ చేసే వైద్య బృందం లేదు, మందులు ఇచ్చే నాదుడు లేడు, అక్కడ చదువు చెప్పే టీచర్లు లేరు, అక్కడ అరకొరగా విద్యా అవకాశాలు. కాబట్టి మీరు ఈరోజు రాష్ట్రాన్ని ఎటు తిరోగమనం వైపు పోతుందనేది ప్రజలు మొత్తుకుంటున్నారు. అక్కడ ఎవరు గాంధీ బొమ్మ పెడుతున్నారని చెప్పేసి మమ్మల్ని 450 ఇళ్లని కుటుంబాన్ని ఎట్లా ఖాళీ చేపిస్తారని చెప్పేసి రోడ్ల మీద పడ్డారు. మొన్నటి వరకు మూసీ బాధితులు తిట్టరాని తిట్టు శాపనార్థాలు పెట్టారు. మళ్ళా అదే మూసీ పేరు మీద ఈ రోజు 450 అపార్ట్మెంట్లను ఖాళీ చేయమని చెప్పేసి రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఆలోచిస్తే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకి కనీసం ఆ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ధర్నాలు చేస్తున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. ఇది మీ పరిస్థితి. కానీ ఇవాళ ఆశా వర్కర్లు మీరు ఇంత రోడ్డు మీదకి ఆరోపిస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నాము ఒక్కొక్కటిగా. రాష్ట్ర పరిస్థితి చూస్తే గత ప్రభుత్వము మొత్తం అంతా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది, నిధులు లేవు. అయినప్పటికీ కూడాను అలా నెట్టుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, తన భుజస్కంధాలపై రాష్ట్రాన్ని మోస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. మీరేమో మరి అవి లేవు ఇవి లేవు అని అంటున్నారు, వాళ్ళేమో ఆల్మోస్ట్ నా 420 హామీల్లో అన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు. సోనియా గారు అంటే విదేశస్తురాలు, కానీ రేవంత్ రెడ్డి కాదు కదా. పార్లమెంటేరియన్గా చేసిండు, శాసనసభ్యుడిగా చేసిండు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి తెలుసు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆ పార్టీకి అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసుగా హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి కదా. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, లోటు బడ్జెట్ లో ఉందా, అప్పుల భయంలో ఉందా, అప్పులలో ఊబిలో మురిగిపోయిందా. మరి మనం అదనంగా ఇంకా ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వానికంటే అదనంగా హామీలు ఇస్తున్నాం కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి తీసుకొస్తామనే ఆలోచన. ఆయన విదేశస్తుడు కాదు కదా, ఇచ్చేటప్పుడు కూడా ఉండాలి కదా. పరిస్థితి అందుకే మేము ఇటువంటి చేసామని అలవికాని హామీలపైన చెప్పారంటే అందుకే సుప్రీంకోర్టు కూడా కలుగు చేసుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇలాంటి ఫ్రీబీస్ వదిలేయండి ఇప్పటికైనా ఈ కల్చర్ని అని. మేడం, అంటే మనం ఒక పొలిటికల్ గా ఒక పార్టీ లీడర్ గా కాకుండా యాజ్ ఎ సిటిజన్ గా నేను ఒక మాట చెప్తాను. యాజ్ ఎ సిటిజన్, ఒక భారతీయుడిగా 800 సంవత్సరాలు నియంతృత్వంలో బానిసత్వంలో బతికినాము. 300 సంవత్సరాలు బానిసత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడినాం. ప్రజాస్వామ్యం వచ్చి కేవలం 77 సంవత్సరాలు అయింది. తెచ్చిన ప్రజాస్వామ్యం విలువ ఏంది ఇవాళ? ఇవాళ ఆ బ్రిటిష్ వాళ్ళు కట్టిన చెరువులు వాడుతున్నాం, బ్రిడ్జిలు వాడుతున్నాం, రైల్వే ట్రాక్లు వాడుతున్నాము. అదే నిజాం దవ్విన చెరువులు వాడుతున్నాం, గొలుసుకట్టు చెరువులు వాడుతున్నాం, కాకతీయులు కట్టినయే ఇప్పటికి కూడా ఉపయోగించుకుంటున్నాం. 77 సంవత్సరాలల్లా సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ చేసింది ఏంది ఈ దేశంలో? ఇప్పటికీ మంచినీళ్ళ కొట్లాటలు జరుగుతున్నాయి. దళిత వాడలల్లా, తండాలల్లా, ఏజెన్సీ ఏరియాలల్లో కనీసం కరెంటు సౌకర్యం లేదు. ఎవరన్నా డెలివరీ కోసం పోవాలనుకుంటే ఏరు దాటడానికి మంచం మీద పడుకోబెట్టి అటొక కాలు ఇటొక కాలు 4 పాడెమోసినట్టు గర్భిణీ స్త్రీని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసే దుస్థితి వచ్చింది. అంబులెన్స్ కూడా పోయే సౌకర్యం లేదు. దేశంలో 77 సంవత్సరాలు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మేము ఇన్ని చేసినామని. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నది ఏంది? అధికారం కోసం, అధికారంలో కుర్చీలో కూర్చోటానికి అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు కాలం ఎట్లా గడిపేయాలో గడిపేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఈ ప్రజల గురించి 77 సంవత్సరాల గురించి ఆలోచించిన నాదుడు, నాయకుడు, ప్రభుత్వం, పార్టీ ఈ దేశంలో ఏది లేదు. తెచ్చుకున్నాం తెలంగాణ, తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఆ వ్యత్యాసం మనం చూద్దాం. కరువు కాటకాలతోని ఇబ్బంది పడ్డ తెలంగాణని 10 సంవత్సరాలలో ఎంతవరకు పూర్తి స్థాయిలో ఒకటేసారి 100 సంవత్సరాలలో గాంధీ ఈ భూమి పుట్టిన కాడి నుంచి గాంధీ ఒకటేసారి అయింది మేము చేసినామని చెప్పేసి కానీ చేయని మేము చెప్పట్లే. కానీ వ్యత్యాసం చూడమంటున్నాం. 2014 కంటే ముందు కాంగ్రెస్ పరిపాలనలో వివిధ ప్రభుత్వాల పరిపాలనలో, పార్టీల పరిపాలనలో ఈ తెలంగాణ ఎట్లా ఉంది, 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి చేసుకొని ముందుకు పోగలిగినాము, ఆ వ్యత్యాసాన్ని ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు చెప్తాం. కాబట్టి మేమేదో రేపు మళ్ళా అలివి కానీ హామీలు ఇస్తాం, ఇంకేదో ఇస్తాం, నీళ్లు నిధులు నియామకాలు వీటి గురించి మాట్లాడాల్సిన ప్రస్తావన లేదు. పరిపాలన మాదెట్లుంది వీళ్ళదెట్లుంది బేరీ చేసుకొని ప్రజలు ఒక నిర్ధారణకు రాబోతుంది.